అంగస్తంభనకు ఒక్కసారి మందులు వాడుకుంటే ఈ సమస్య మీ శరీరం లేకుండా పోతుంది. బా అంటే రూట్ కాస్త సహా ఎగిరిపోతుంది. వావ్. ఇప్పుడు బ్రదర్ ఒకటి అంటాను, చాలామంది సగం నాలెడ్జ్ ఇస్తారు. అసలు అవును. అంగస్తంభన గురించి నాలెడ్జ్ సరిగా ఏదో మాట్లాడతాడు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు, ఏదో సబ్జెక్ట్ చెప్తాడు కానీ నేను సబ్జెక్ట్ చెప్తాను, ట్రీట్మెంట్ చెప్తాను. అవును. అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉందంటే ఒక 8 రకాల సమస్య చెప్తాను ఇక్కడ. అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేస్తలేదు అనుకోండి, దానికి ప్రైమరీ ఈడీ అంటారు. అంటే అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు, రక్తనాళాలు ఓపెన్ లేవు, రక్తం ప్రసరణ జరగకపోవటం వల్ల అంగం ఉబ్బట్లేదు, లేవట్లేదు. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే ఆర్టరీస్లో దోషం ఉంది కాబట్టి అంగం బ్లడ్ దీంట్లో 8 ml బ్లడ్ వచ్చినప్పుడు అంగం లేచిన పడుతుంది. ఆ 8 ml బ్లడ్ రావట్లేదు అనుకో, కుచించుకుపోయిన అక్కడ కండరాలు అక్కడ రక్తనాళాలు రాదు. ఎందుకు కుచించుకుపోతాయి? హస్తప్రయోగం చేయటం వల్ల ప్రథమంగా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఐదు ప్రథమంగా చెప్పుకునే కారణం ఇది. హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుంది, మనం దేవుడు అంగం అనేది యోని కోసం సృష్టించాడు. మూత్రం పోయాలా లేకుంటే సెక్స్ చేయాలా? సెక్స్ చేయాలంటే యోనిలో పెట్టాలా. యోనిలో దేవుడు అక్కడ రసాలు ఊడుతుంటాయి, అక్కడ టెంపరేచర్ ఉంది, మెత్తటి కండరాలు ఉన్నాయి, దీనికి ఎంత వేడి కావాలో ఎంత చల్లదనం కావాలో అన్ని దేవుడు దీంట్లో అమర్చాడు, అంటే సమకూర్చాడు. ఇది అంగం వస్తుంది కానీ ఒక రంగం సిద్ధం చేసి పెడతాడు. ఇక్కడ ఎంత బిగించుకోవాలో అంత బిగించుకుంటుంది. అలా కాకుండా ఈ రఫ్ స్కిన్, దీంట్లో ఎట్లాంటి రసాలు లేవు, ఎన్విరాన్మెంట్ లేదు, ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, ఇక్కడ టెంపరేచర్ లేదు, ఎంత బిగించుకోవాలో మనం గట్టిగా బిగించుకొని బాగా కొట్టే వరకు హస్తం చేస్తారు. అంగం ఆకారం మొత్తం పాడైపోయి అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకోపోయి అటు రక్త ప్రవాహం తగ్గిపోయి అప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య వస్తుంది. అప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య